హాయ్ హలో వెల్కమ్ టు మిస్సెస్ పుష్ప కట్టెల ఛానల్. ఈ వీడియోలో భోగి పళ్ళు పండుగ అనేది ఎలా జరుపుకోవాలి అనేది వీడియోలో చూపించబోతున్నాను. అండ్ సంక్రాంతి సంబరాలు మా ఇంట్లో మేము ఎలా చేసుకున్నాము అనే దాని గురించి కూడా చూపించబోతున్నాను. సో భోగి పళ్ళు పండుగ అనేసి భోగి రోజు చేస్తారు. ఈవినింగ్ 4 to 6 ఆ టైంలో చేసుకుంటారనమాట. 12 years లోపు ఉన్న చిన్నపిల్లలందరికీ ఈ పండుగ అనేది చేసుకోవచ్చు. అంటే కొన్ని రేగి పండ్లు సీజన్ కాబట్టి కొన్ని రేగి పండ్లు, పువ్వులు, అక్షింతలు, కొన్ని కాయిన్స్ అండ్ కొన్ని చాక్లెట్స్ ఇవన్నీ కలిపి మిక్స్ చేసి అది దిష్టి తీస్తూ ఆశీర్వదిస్తూ తనకి పాపకు ఉన్న లేదా పిల్లలకి ఉన్న దిష్టి అంతా పోవాలని చెప్పి కోరుకుంటూ వాళ్ళ తల మీద ఇలా పోస్తూ ఉంటామన్నమాట. ఇంట్లో వాళ్ళందరూ పోయొచ్చు. ఇది 12 years వరకు గర్ల్స్కే కాదు బాయ్స్కి, చిన్న పిల్లలకి, అబ్బాయిలకి కూడా వేసుకోవచ్చు అనమాట. మా హాసికాకి అయితే మేము ఇలా చేసుకున్నాము. సింపుల్గా కొంచెం గంధం పసుపు అవి రాసేసి కుంకుమ పెట్టేసి ఇంట్లో వాళ్ళందరూ కూడా భోగి పళ్ళుతో దిష్టి తీయించుకొని ఆశీర్వాదం ఇచ్చాము. మన ఛానల్లో వీడియోస్ అందరూ చూస్తున్నారు కానీ లైక్స్ అయితే చేయట్లేదు. అండ్ మాకు సపోర్ట్ చేయాలి అనుకుంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫోన్ మీద దాన్ని ఎత్తి పగల కొట్టేస్తా వేసి మా పక్కకు పడి ఏం దొరికిందమ్మా చేతిలో? చాక్లెట్ స్మైల్. నా పెళ్ళికి మా మామ పెట్టిన చీర ఒకటి ఉండేది, దాన్ని పాడేయడం మనసు రాక దానికి ఆరి వర్క్ వేయించి ఇలా మేమిద్దరం ట్విన్నింగ్ డ్రెస్సెస్ చేయించుకున్నాము. సో బాగుంది కదా. ఆ ఐడియా నచ్చుంటే మీరు కూడా చేసుకోండి. తర్వాత నెక్స్ట్ డే మకర సంక్రాంతి రోజు తెలుసు కదా, మనం ఇంట్లో పెద్దలకి పెట్టుకుంటాం. మా నాన్నకి, మా తాత అవ్వలకి పెట్టుకున్నాము. మా ఫ్యామిలీ అంతా కలిసి వంట చేసుకొని కూర్చొని తినేసాము. ఆ తర్వాత అందరికీ హ్యాపీ సంక్రాంతి తినేసి ఒక 1 hour తర్వాత రెస్ట్ తీసుకొని 3 o'clock 4 o'clock ఐ థింక్ ఈవినింగ్ ఒక 4 o'clockకి స్టార్ట్ అయ్యాము. ఇది కాసి తోట అంటారు వెంకటగిరిలో. ఈ కాసి తోటలో మకర సంక్రాంతి రోజు అంటే కనుమ పండుగ రోజు అయితే ఊర్లో ఉన్న వాళ్ళందరూ వచ్చేస్తారు. కానీ మేము కనుమ పండుగ రోజునే బయలుదేరి వెళ్ళిపోవాలి కాబట్టి ఆఫీస్ ఉందని మేము ఏం చేసాము, సంక్రాంతి రోజే వెళ్దాము, ఎవరు లేకపోయినా ప్రశాంతంగా వెళ్ళి ఆడుకొని వచ్చేద్దాం మన వరకు అని అనుకుని మేము మాత్రం ఇది అంతా ఆడుకోవడానికి కావాల్సినవన్నీ సర్దేసుకొని వెళ్ళిపోయాం. గాలిపటాలు ఎగరేసుకున్నాం, షటిల్ అవన్నీ కాసేపు ఆడుకున్నాం, టైం స్పెండ్ చేసాం. మళ్ళీ ఈవినింగ్కి రిటర్న్ ఇంటికి వెళ్ళిపోయాం అనమాట. ఈవినింగ్ ఇంకా రిటర్న్ అయ్యేటప్పుడు దారిలో ఒక ఐస్ క్రీమ్ పార్లర్ ఉండేది. అక్కడ ఒక సిట్టింగ్ వేసుకొని తినేసి మేమంతా కలిసి హనుమాన్ మూవీ చూసేసి నెక్స్ట్ డే మా ఊరికి వచ్చేసాము.